హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను గజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను. జిల్లిడికాయలు కూడా అంటారు కదా, గజ్జికాయలు జిల్లిడికాయలు అని చెప్పేసి అంటారు కదా, అవి ప్రిపేర్ చేస్తున్నాను నేను. పాకం పట్టుకుని కొబ్బరి నూనె వేసి పాకం పెట్టుకుని కొబ్బరి నూనె తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చపాతీలు కూడా చపాతీ కింద గోధుమ పిండితోటి రొట్టెలు చేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇదైతే నేను చక్కగా ఉంటుంది కదా జిల్లడికాయలు నొక్కునేది, దాంతో చేయట్లేదు, నేను చేతితో చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తాయో చేతితోటి. నాకు చేతితో చేయడం అంటే ఇష్టం, అలాగే చేతితో చేసి తినడం అంటే చాలా ఇష్టం. అలాగని దాన్ని చేతితో చేయడం లేదా అని కాదు, దానికి మనకి పీటలా ఉంటుంది కాబట్టి జిల్లేడికాయ చేసుకునేది ఉంటుంది కాబట్టి దాంతో చేసుకుంటాం. కానీ నేను ఇదే చేతితో చూడుతున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి నాకు చేయడం అంటే ఇష్టం, తినడం అంటే ఇష్టం కూడా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పాకం నేనైతే ఎలా పెట్టానంటే ముదురు పాకం టైప్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, చేతితో చేస్తున్నాను నేను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే మరీ ఎక్కువ తీసుకుంటే మరి అది చిల్లు పడిపోతుంది, రొట్టె చినిగిపోద్ది. అలా కాకుండా ఫ్రెండ్స్, నేను చేతితో పెట్టుకుని ఎంతైతే కావాలో, నాకు ఎంత రొట్టెకి అయితే సరిపోతుంది అనేసి నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చేతితో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేతితోటి అదే అలా ఆ టైప్ ఆఫ్ పాత కాలంలో ఆ టైప్లో చేసుకుంటే మనకు ఆ సైడ్ ఈ సైడు ఎదురుగుండా ఎలా ఉంటుందంటే ఎక్కువ పిండి కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మ చపాతీ చేస్తుంది, పెద్ద చపాతీ కింద చేసి దీన్ని చుట్టుకుంటాం అన్నమాట, అదే కట్ చేస్తాం అన్నమాట తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఎంత చపాతీ కింద చేస్తున్నామో. ఇది నేను చెప్పాను కదా కొబ్బరి నూనె, దీన్ని నేను బెల్లం కొట్టేసుకుని మెత్తగా ఇందులో ఏమైనా చెత్త కానీ ఏమైనా ఉంటే తీసేసుకుని నేను కొబ్బరి నూనె నీట్గా డీప్గా ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత బెల్లం కొట్టుకున్న బెల్లంలో కొబ్బరి నూనె చేగుతున్నప్పుడు ఆ బెల్లం పట్టుకెళ్ళి ఆ బెల్లం తీసుకెళ్ళిపోయి నేను కొబ్బరి నూనెలో వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను అనమాట. అందుకని ఎంత గట్టిపడింది. మనకు చేస్తే ఎలా ఉండిపోద్దు అలా ఆ టైప్ ఆఫ్లో చేశాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ గజ్జికాయలు అలా జిల్లడికాయలు వేగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బాగా నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకుంటే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి అవి అయితే హెవీగా కనిపిస్తాయి. నౌజ్ కూడా తక్కువ పడుతుంది ఇందులో అయితే నౌజ్ ఎక్కువ పడుతుంది, చిన్నగా కూడా ఉంటాయి. కొబ్బరి నౌజ్తో తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, అదే దానికైతే ఆ సైడ్ ఈ సైడ్ మనకి చిన్న చిన్న కొమ్ముల్లా కనిపిస్తూ ఉంటాయి. వీటికైతే అట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. వీటిలో మనం చేతితో నొక్కేస్తాం కాబట్టి నీట్గా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి నీట్గా చేసి మనం ఏమైనా తినాలంటే దాన్ని కొంచెం అట్రాక్షన్గా ఉంటే చాలా తినాలనిపిస్తుంది. అదే కొంచెం మామూలుగా చేసుకున్నాం అనుకో అంత అలా అనిపిస్తుంది అన్నమాట. కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, అందుకు బాగుంటాయి అన్నమాట. ఇంకా కొత్తగా ట్రై చేసుకుంటే నాకైతే ఇలాగే ఇష్టం ఫ్రెండ్స్. అలా అంటే నౌజ్ ఎక్కువ తగలదు, బొమ్మను తగలదు అది. ఇలా అయితే నౌజ్ తగులుతూ ఉంటుంది అన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే పంపించండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి, చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. మనం నౌజ్ పెట్టి మనము పాకం పట్టుకుని అలా చేసుకుంటే కొన్ని రోజులే ఉంటాయి. ఇదైతే బాగా బెల్లం కూడా
ఎక్కువసేపు ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్, దగ్గర దగ్గరలో 1 అవర్ అయినట్టు అయిందన్నమాట నాకు. ఇది ఏంటి కొబ్బరి నూనె తయారు చేయడానికి